తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సుడిగాలి సుధీర్ ఈ పేరుని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెజీషియన్ దగ్గర నుంచి వెండితెర హీరో దాకా అతని జర్నీ ఎందరికో ఆదర్శం. అఫ్కోర్స్ మొదట్లో హీరోగా చేసిన 2 సినిమాలు పెద్దగా రాణించలేదు. కానీ ఆ తర్వాత చేసిన గాలోడు మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టడంతో పాటు సుధీర్కి మాస్ ఇమేజ్ని తీసుకొచ్చింది. దీంతో అతనికి వరుసగా క్రేజీ అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే సుధీర్ గోట్ అనే సినిమాని ప్రారంభించాడు. పాగల్ డైరెక్టర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో తమిళ బ్యూటీ దివ్యభారతి కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ సినిమా కంటే ముందే సుధీర్ కాలింగ్ సహస్ర అనే సినిమా చేశాడు. ఇది చాలా కాలం నుంచి విడుదలకు నోచుకోలేక వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమాకు మోక్షం లభించింది. డిసెంబర్ 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని వేచి చూస్తున్న సుధీర్ ఫ్యాన్స్కి ఆ సమయం రానే వచ్చేసింది. గాలోడు తర్వాత ఈ డిసెంబర్ 1వ తేదీన తమ అభిమాన హీరోని వెండితెరపై చూడబోతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా యూనిట్ సభ్యులే డిసెంబర్ 1వ తేదీన కాలింగ్ సహస్రని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టు ఈ సినిమా ఉంటుందని, ఇందులో సుధీర్ని సరికొత్త కోణంలో చూస్తారని చెప్పారు. సుధీర్ ఇమేజ్కి అలాగే ప్రజెంట్ ట్రెండ్కి తగినట్టు ఈ సినిమాలో ట్విస్టులు, మలుపులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని, తప్పకుండా ఈ కాలింగ్ సహస్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని యూనిట్ సభ్యులు ఎంతో నమ్మకంగా చెప్తున్నారు. నిర్మాతల కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈ సినిమాతో కూడా సుధీర్ తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ రిలీజ్ డేట్ విషయంలోనే సుధీర్ రిస్క్ చేస్తున్నాడేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే డిసెంబర్ 1వ తేదీన సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది. ఇది ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ డైరెక్టర్ సందీప్ రెడ్డి పుణ్యమా అని ఈ సినిమాపై తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డి తరహాలోనే ఈ సినిమాతో డైరెక్టర్ సందీప్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని అందరూ భావిస్తున్నారు. అందుకే దీనిని తెలుగులో కూడా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. అలాంటి క్రేజీ సినిమాకు పోటీగా కాలింగ్ సహస్రని రిలీజ్ చేయడం సరైన నిర్ణయం కాదేమో అనే అభిప్రాయాలు ఫ్యాన్స్ నుంచి వస్తున్నాయి. యానిమల్ సినిమాకి భారీ క్రేజ్ ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ కాలింగ్ సహస్రపై తప్పకుండా పడుతుందని, ఫలితంగా కలెక్షన్లు తక్కువగా నమోదు అవుతాయని అంటున్నారు. ఇది నిజంగా పెద్ద రిస్క్ అని, రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం తర్వాత వస్తే బెటర్ అని సూచిస్తున్నారు. అవును, ఈ మధ్య చాలా సినిమాలు పోటీగానే రంగంలోకి దిగుతున్నాయి. కానీ పోటీ వాతావరణం అనేది ఎక్కువగా సంక్రాంతి, దసరా వంటి పండుగ సమయాల్లోనే ఉంటుంది. అప్పుడు సెలవులు కలిసొస్తాయి కాబట్టి థియేటర్లకు చాలామంది ప్రేక్షకులు తరలి వస్తారు. దాంతో కలెక్షన్లు బాగా వస్తాయి. కానీ ఇప్పుడు ఎలాంటి పండుగలు లేవు. ఇలాంటప్పుడు పోటీగా కాకుండా సోలోగా వస్తేనే కలెక్షన్లు ఆశాజనకంగా నమోదు అవుతాయి. కాదని మొండికెళ్ళి పోటీగా రంగంలోకి దిగితే మాత్రం థియేటర్ల కౌంట్ తగ్గి కలెక్షన్ల ఫిగర్ కూడా తక్కువగానే నమోదవుతుంది. అందుకే కాలింగ్ సహస్ర యూనిట్ సభ్యులు రిలీజ్ డేట్ విషయంలో తొందరపడ్డారేమోనని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ కాలింగ్ సహస్ర యునానిమస్గా మెప్పించగలిగితే మాత్రం యానిమల్ని తట్టుకొని మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఫలితం ఎలా నమోదవుతుందో? సుధీర్ యానిమల్కి గట్టి పోటీనిచ్చి కలెక్షన్లు కొల్లగొడతాడా, లేకపోతే ఆ సినిమా దెబ్బకు కొట్టుకుపోతాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అయిపోయి